వేయటం, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఇటువంటివి చేస్తూనే ప్రజా సంక్షేమం కోసం వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని నాంది పలుకుతాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో 93 లక్షల మందికి సన్నబియ్యం ఇవ్వగలుగుతాం. 51 లక్షల మందికి 51 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం, 93 లక్షల కుటుంబాలకి 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఫ్రీ పవర్ ఇవ్వగలుగుతాం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచితంగా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. అట్లాగే ప్రతి సంవత్సరం కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏర్పాటు చేసుకున్నాం. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతాం. మహిళల్లో వారికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఇందిరమ్మ ఇళ్లని 4.5 లక్షలు ఒకటేసారి శాంక్షన్ చేసుకొని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి ముందుకు పోతాం. విద్యార్థుల చదువు కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒకటేసారి రాష్ట్రంలో 104 స్కూల్స్ శాంక్షన్ చేసుకుని పోతా ఉన్నాం. ఒక్కో స్కూల్ కనీస క్యాంపస్ 25 ఎకరాల తగ్గకుండా 200 కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలు అందులో చదువుకునేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోతూ రైతాంగ సోదరులందరికీ ఒకసారి రైతు భరోసా పేమెంట్ 9,000 కోట్లు ఇచ్చాం. 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చాం. అంతకుముందు 21,000 కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం. అగ్రికల్చర్ పంప్ సెట్స్ 29 లక్షల పంప్ సెట్స్ ఉంటే వాటన్నిటికీ ఉచితంగా కరెంట్ ఇవ్వటానికి దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖకి ప్రతి సంవత్సరం నిధులు చెల్లిస్తాం. ఇటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ ముందుకు పోవటం కోసం కావలసినటువంటి ఆర్థిక సంపదను సృష్టించడానికి ప్రతి ప్రోడక్ట్కి, అది అగ్రికల్చర్ ప్రోడక్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకే ప్రొడక్షన్ అయినా కావచ్చు, ప్రతి ప్రొడక్షన్కి అవసరమైన విద్యుత్ శక్తిని నిరంతరాయంగా సరఫరా చేసేటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా చేసుకొని ముందుకు పోతున్నామని చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం. మీతో ఈ విషయాలన్నీ పంచుకుంటాం. దయచేసి ఈ వాస్తవ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని నేను ఈ మధ్య అక్కడెక్కడ కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ జిల్లా ఈ జిల్లా తిరుగుతూ ఇది మేమే కట్టాం, మా వల్లనే వచ్చింది, మా వల్లనే దూకాం, లేకపోతే ఇది నేనే తెచ్చినా అని చెప్తున్నాను. నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు సూటిగా, 10 సంవత్సరాలు మీరు రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రాజెక్టులు కట్టుకోవటానికి, నీళ్ళని తెలంగాణ బీడు భూములకి మళ్ళించుకోవటానికి. 10 ఏళ్లలో కనీసం ఒకటైనా ఒక నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ కట్టారా? పోనీ ఒక శ్రీశైలం లాంటిదేమైనా కట్టారా? పోనీ ఆ పైన ఉన్న ఒక జోరాల లాంటిదేమైనా కట్టారా? ఇవన్నీ బౌడార్ సాగర్ ప్రాజెక్టులే కదా. నేను మధ్యలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి మాట్లాడలే. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, అవి కాకుండానే ప్రధానంగా జోరాల లాంటి ప్రాజెక్టు కానీ, ఒక శ్రీశైలం లాంటి మల్టీపర్పస్ డ్యామ్ కానీ, ఒక నాగార్జున సాగర్ లాంటి ఒక మల్టీపర్పస్ డ్యామ్ కానీ అవి కట్టారా? ఒక్కటి కూడా లేదు. అక్కడ పోతే పోనీ ఏమైనా గోదావరిలోనైనా మీరు ఏమైనా కట్టారా ఒక ఎస్ఆర్ఎస్పి లాంటిదంటే అది లేదు. ఓ శ్రీపాద ఎల్లంపల్లి లాంటి ఓ ప్రాజెక్ట్ కట్టారంటే అది లేదు. ఓ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిది పెట్టారంటే అది లేదు. పోనీ ఇందిరా సాగర్, రాజు సాగర్లో ఏమైనా కంప్లీట్ చేశారంటే అది లేదు. కానీ అప్పుడప్పుడు వచ్చి ఖమ్మం, ఇప్పుడే ఎవరో పెద్ద మనిషి ఖమ్మం పోయినట్టు పోయి చెప్తున్నట్టు మేము మొదలుపెట్టిన సీతమ్మ అంటే సీతారామ ప్రాజెక్టుతోనే వాళ్ళు నీళ్ళు వదిలేరు అని చెప్తాను. మీరు మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు దేనికి పనికి రాకుండా పోతా ఉంటే అప్పటికే 8,500 కోట్లు ఖర్చు పెడితే దాన్ని వృధాగా పోనేయటం ఎందుకని కొద్దిగా ఒక 100 కోట్లు మేము ఖర్చు పెట్టి రాజీవ్ కెనాల్ అనే లింక్ కెనాల్ తీసుకొని వచ్చి ఎన్ఎస్పి కెనాల్లో కలిపి
కొద్దిగా నీళ్ళను దాన్ని ప్రయోజనం తీసుకొద్దామని ప్రయత్నం